విజయవాడ నగరానికి ఒక చీకటి దుర్దినం, చీకటి రోజు సెప్టెంబర్ 1, 2024. ప్రపంచం అంతా కరోనాతో ఉలిక్కిపడి ఆందోళన పడితే, ప్రాణభీతితో పరుగులు పెడితే, ఈరోజు బుడమేరు విజయవాడ నగరం మొత్తాన్ని వణికించింది, పరుగులు పెట్టించింది, ప్రాణాలు తీసేదానికి ముందుకెళ్ళింది. ఈ నివారణ చర్యలు చేపట్టడంలో అనేక ప్రభుత్వాలు, పాలకుల యొక్క వైఫల్యం ఈరోజు విజయవాడకు శాపంగా మారింది. బుడమేరు నివారణ చర్యలు తీసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఇది మనకి ఉన్నటువంటి వెలగలేరు రెగ్యులేటరీ కెనాల్ నుంచి మనం చూస్తే బుడమేరు ఆధునీకరణ పనులు అనేది పూర్తిగా గాలికి వదిలేసే ప్రభుత్వాలు. అంటే కేవలం అమరావతి అనే మాట చెప్తారు, లేదంటే హైటెక్ సిటీ అనే పేరు చెప్తారు, మరోవైపు 3 రాజధానులు ముచ్చటలు చెప్పారు తప్ప ఇటువంటి ముఖ్యమైనటువంటి నగరాల ముంపుకు గురవుతున్నటువంటి ఈ బుడమేరు ఛానల్ని కానీ మాత్రం ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి జరగట్లేదు. ఎంత నష్టం జరిగినా విజయవాడ మొత్తం ములిగిన పాలకులకి ఏమాత్రం స్పందన కనబడడం లేదు. 15,000 కోట్లు నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ నష్టానికి సంబంధించినట్టు అంచనాలు మేము పంపించామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఏడాది అవుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం నిధులు విడుదల చేశారు, ఏం పనులు చేపట్టారు, మరి ముంపు నివారణకు సంబంధించి రిటైనింగ్ వాల్ నిర్మాణం టెండర్లు పిలిచారా, అంచనాలు ఏంటి, ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఇంతవరకు సమాధానం లేదు. రేపు 1వ తారీఖు లోపైనా కానీ ముఖ్యమంత్రి గారి నోటంట ఆ మాట వస్తుందని ఎదురు చూస్తున్నాం. మరోవైపు ఉన్నటువంటి ఆ కాలువ, బుడమేరు కాలువకు సంబంధించినటువంటి నిర్వహణ కార్యక్రమం ఎప్పటికప్పుడు దాంట్లో ఉన్నటువంటి పూడికి తీసే కార్యక్రమాలు జరగడం లేదు. ఎప్పటికి కూడా మనం చూడొచ్చు, బుడమేరు మొత్తం కాలువ అంతా కూడా సిల్టు పెరిగిపోయి ఉంది. అంటే చిన్నపాటి వర్షం వస్తే చాలు మరలా ఈ ముంపంతా ఈ సింగనగర్ ప్రాంతం కానీ, అటు వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం కానీ, పశ్చిమ నగరంలో 1 టౌన్ ప్రాంతంలో కానీ ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ముంపు నివారణ చర్యల్ని అటు కొల్లేరు నుంచి మరి సముద్ర తీర ప్రాంతం వరకు ఉన్నటువంటి ఈ బుడమేరు కెనాల్ని విస్తరించాలి, ఆధునీకరించాలి, సమగ్రంగా అభివృద్ధి చేయాలి, రెగ్యులర్ మెయింటెనెన్స్కి మరి నిధులు కేటాయించాలి. దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఈ బుడమేరు ఆధునీకరణ పనుల వల్ల అవకాశం కలిగిద్ది. అందువల్ల ఇది జాతీయ విపత్తులుగా ప్రకటించి మరలా చర్యలు తీసుకోకపోవడం అనేది విజయవాడ ప్రజల్ని వంచడం అవుతుంది.